ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే సంబల చేరుకున్నారని సమాచారం. ఖచ్చితంగా వెంకటేశ్వర ఒక రెడ్డి గారి నిమిషం, దగ్గరికి ఒక వెళ్ళామండి. 30 సెకండ్స్ ఇవ్వండి టైం, నేను మాట్లాడతాను. ఇస్తా మీరు ఇస్తా చెప్పిన మీ దగ్గరకు వస్తా. దానికి అంతకన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు ఖచ్చితంగా వెంకటేశ్వర రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డి గారు హిమాలయాల్లో సంబల చేరుకున్నారట. మరి అక్కడ ఎవరిని కలవబోతున్నారు, ఏమి యోగ సాధన చేయబోతున్నారు వెంకటేశ్వర రెడ్డి గారు చెప్పండి. నమస్తే 99 వీక్షకులకి, ప్యానెల్లోని పెద్దలకి మీకు శుభోదయం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంబలం చేరుకున్న, బెంగళూరు వెళ్ళిన, ఆయన ఉంది ప్రతిపక్షంలో, ప్రతిపక్షం కూడా కాదు విపక్షంలో. ప్రజలు ఇప్పుడు కూటమికి అవకాశం ఇచ్చారు. పరిపాలించే బాధ్యత, ఆంధ్రప్రదేశ్ లో ప్రజల కష్ట సుఖాలు చూసుకునే బాధ్యత కూటమికి ఇచ్చారు. కాబట్టి కొంత వ్యక్తిగత విషయాల మీద, వ్యక్తిగత ఆలోచనతోటి కొంత రిలాక్స్ అయ్యే పద్ధతిలో ఆయన వెళ్ళి ఉండొచ్చు. దాన్ని కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినా రాజకీయం చేయడం అనేది ఇప్పుడున్న కూటమి వారికి సహజమైన విషయమే. ఇక్కడ వాళ్ళ పరిపాలన గురించి వాడు మాట్లాడమనండి, వాడు చేయాల్సిన బాధ్యతల గురించి వాడు మాట్లాడతానండి. అట్లనే ముందుగా నేను చెప్పే మాట ఏంటంటే, ఈ హోదా గురించి నితీష్ కుమార్ తన పార్టీలో ఒక తీర్మానం తెచ్చుకున్నారు. అది ఆయన వ్యక్తిగత విషయం. ఆయన రాష్ట్రం కోసం ఆయన చేయకపోతే ఎలాగని చెప్పేసి బీజేపీ పెద్దలే ఇప్పుడు మన ముందే అన్నారు. నేను కూడా ఒక తెలుగువాడిగా, ఆంధ్రప్రదేశ్ వాసిగా, ఒక రైతు బిడ్డగా నేను ఇప్పుడు పరిపాలనలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని నేనేం అడుగుతున్నానంటే, ఫస్ట్ మీరు ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి దయచేసి ప్రత్యేక హోదా మీద, ఆర్ ప్యాకేజ్ మీద, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన విషయాల మీద ఒక తీర్మానం చేసి, తెలుగు వాళ్ళు కాబట్టి ఇప్పుడున్న బీజేపీ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న బీజేపీ అభ్యర్థులైనా, జనసేన అభ్యర్థులైనా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైనా వాళ్ళు కూడా ఆంధ్రప్రదేశ్ వాసులు కాబట్టి ఆంధ్రప్రదేశ్ కోసం వాళ్ళు కూడా శ్రమిస్తారన్న ఆశతోటి, ఆకాంక్షతోటి ముందు ఎన్డీఏ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఒక తీర్మానం చేసి కేంద్రం ముందు పెట్టాలని కోరుకుంటున్నాం. ఇది ఎంతవరకు నిజం అండి? హిమాలయాలు వెళ్ళటం, తర్వాత వాళ్ళని కలవటం, దాని మీద ఉన్న, ఎందుకంటే సంబల్ అనేది ఏంటంటే మామూలుగా ఎక్కువ డివైన్, దాన్ని ఏమంటారు, ఆ దైవికపరమైన శక్తులు లేని వాళ్ళకి అక్కడికి వెళ్ళేవాళ్ళు కనపడరు, ఉన్నోళ్ళు కనపడరు. జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేరుకున్నారు? తెలుగుదేశం అడుగుతుంది, నేను అడగలేదు, నాకు తెలియదు కూడా ఆ ప్రాంతం ఎక్కడ ఉంటుంది. సరే, వాళ్ళు చిన్న మాట ఏంటంటే లేని విషయాలను చెప్పటం, చెప్పిన విషయాలను అమలు చేయకపోవటం, ఇచ్చిన మేనిఫెస్టోని తుంగలో తొక్కేయటం, వెబ్సైట్ నుంచి తొలగించడం, వాళ్ళకి ఆ పార్టీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వెనతో పెట్టిన విద్య. అట్లానే లేని విషయాలను చెప్పడం వాళ్ళకు అసలు వెనతో పెట్టిన విద్య. వాళ్ళ మాటల గురించి పట్టించుకునే స్థితిలో కానీ పరిస్థితిలో కానీ మేము లేదు. కానీ పట్టించుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. జగ్గంపేట టీడీపీ ఎమ్మెల్యే జ్యోతుల్ నెహ్రూ నిన్న మాట్లాడుతూ, మీ వాలంటీర్ల కన్నా పారిశుద్ధ్య కార్మికులు బెటర్, ఇచ్చే 10,000 ఏదో వాళ్ళకి ఇస్తే మంచిదనే పద్ధతిలో మాట్లాడారు. దీని మీద మీరేమంటారు? ఇదే మాట ఎలక్షన్ ముందు అని ఉంటే, ఎలక్షన్ ముందు 10,000 ఇస్తామని అనకుండా ఉంటే, ఎలక్షన్ ముందే ఈ సచివాలయ వ్యవస్థను కానీ, వాలంటీర్ వ్యవస్థను కానీ మేము తీసేస్తామని ధైర్యంగా చెప్తూ ఉంటే, వాళ్ళు ఒక సిద్ధాంతపరమైన నాయకులని, సిద్ధాంతపరమైన పార్టీ అని, సిద్ధాంతంతోనే ముందుకు వచ్చారని అనుకోవచ్చు. వాళ్ళు వచ్చిందే రైట్. చౌదరి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ విజ్డమ్ చౌదరి గారు కూడా జాయిన్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద 4 దశాబ్దాల పాటు సమగ్రమైన అధ్యయనం, అవగాహన, 2 అధ్యయనం చేశారు, అవగాహన ఉన్నవారు విజ్డమ్ చౌదరి గారు, ఉద్యోగ సంఘాల నాయకుడిగా కూడా. సో ఇప్పుడు నితీష్ కుమార్ కూడా వైసీపీ వేసిన ట్రాప్లో ఓడిపోయారా? ఆయన కూడా ప్రత్యేక హోదా మాట్లాడుతున్నాడు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు అంటారు కదా, ఎవరేమన్నా అని ఎత్తంగానే జగన్మోహన్ రెడ్డి ట్రాప్లో పడిపోయారని వాళ్ళకి స్టాండర్డ్గా. ముందుగా 99 వీక్షకులకు, ఈ చర్చలో పాల్గొన్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్కారం. ఒకటేంటంటే జాతీయ పెరుగుతుంది. ఇప్పుడు ఒకటేంటంటే ఎన్నికల ముందు హిందీలో మాట్లాడితే ముద్ద అంటారు. అంటే ఎన్నికల అంశం
ముద్ద అంటే. సో ఈవేళ రేపు బీహార్కి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో అనేక అంశాలు వస్తాయి. నితీష్ కుమార్ గారు మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్నప్పుడు ఆయన ఒక ముద్ద తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఆయనకు ఉంది. ఇప్పుడు గతంలో బీజేపీ కూడా స్పెషల్ ప్యాకేజ్ ఇస్తుంది ఇండిపెండెంట్గా పోటీ చేసినప్పుడు, లేదా స్పెషల్ స్టాటస్ అని బీహార్లో చెప్పడం కూడా చూసాం మనం. ఇవ్వలేదు. ఆయన ఎంఎస్పీ అది సెల్లింగ్ సరే ఏదేమన్నప్పటికీ ఒకటేంటంటే ఎన్నికలు పోయేటప్పుడు ఈవేళ ఇది నితీష్ కుమార్ గారు ఎన్డీఏ కూటమిలో లేకపోతే ఒక రకంగా ఉంటుంది, ఉన్నప్పుడు ఇంకో రకంగా ఉంటుంది. ఎన్డీఏ కూటమిలో ఉన్నప్పుడు ఎన్నికలకి వెళ్ళేటప్పుడు ప్రతిపక్షాన్ని ఎదుర్కోవాలంటే ఒక ఆయుధం కావాలి ఆయనకి, ఒక ఎన్నికల అంశం కావాలి. ఎన్నికల అంశం కింద ఆయన స్పెషల్ స్టాటస్, ఇది మన స్పెషల్ స్టాటస్ కావాలనేది ఒకటి పెట్టాడు. బీహార్ ఎప్పటి నుంచో ఉంది అది డిమాండ్. అయితే ఇక్కడ ఏంటంటే మనం చర్చించవలసింది, పార్లమెంట్లో అనౌన్స్ ప్రైమ్ మినిస్టర్ వాగ్దానం చేసింది కూడా మరి ఏది అప్పుడు యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే